ఇప్పుడు నేను అంత తిరిగి పోలేను, నా దగ్గర అంత పెట్రోల్ లేదు. నువ్వు రాంగ్ రూట్ పోతున్నావు. రాంగ్ రూట్ పోలేనా నేను. ఇప్పుడు అంత దూరం పోవడం కంటే ఖమ్మంలోకి వెళ్ళి పోవడం ఈజీగా కాదన్న. సరే అని బండి తిప్పుకొని ఖమ్మంలోకి వెళ్ళి పోదాం అంటే బండి తాళం తీసేసుకుంటే ఆయన. ఒక్క నిమిషం బస్ స్టాప్ కూడా బండి ఆపిన. నేను తీస్తా వీడియో. సరే తీ, నువ్వు మాట్లాడుతూ ఉన్నారు. రాంగ్ సైడ్ అలౌ చేయము, మేము అలౌ చేయము. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే పెట్టిన సంగతి మనందరికీ తెలిసింది. కానీ ఇది సామాన్య ప్రజలకు ఎంతో ఇబ్బందిగా మారింది. మరియు యూటర్న్ కోసం 6 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. కేవలం ఒమేగా హాస్పిటల్ రోడ్ నుండి బస్వతారకం హాస్పిటల్ వరకు వెళ్ళడానికి 6 కిలోమీటర్లు తిరిగి రావాలా? ఇలా చేస్తే సామాన్య ప్రజల మీద ఎంత ఒత్తిడి పడుతుంది అని ఆలోచించారా? ఇలా చేయడం వల్ల సామాన్య ప్రజలకు ఎంతగానో పెట్రోల్ వేస్ట్ అవుతోంది. అటువైపుగా వెళ్లే ప్రయాణికులకు ఎంతగానో ఇబ్బంది కలుగుతోంది. ఒమేగా హాస్పిటల్ నుండి యూటర్న్ తీసుకొని ఎమ్మెల్యే కాలనీ నుండి వెళ్తా అన్నందుకు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు బైక్కి తీసుకొని ఇవ్వడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇబ్బంది పెట్టడమే కాకుండా కనీసం సహకరించడం లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీకు ఎంత పొలైట్ చెప్తున్నాను సార్, బండి మలపండి. నేను అందుకే అన్న ఇట్లా లేదు, రాంగ్ సైడ్ అలౌ చేయమండి. ఇట్లా రాంగ్ సైడ్ ఎట్లా ఇట్లా పోతావు ఇట్లా కాదు. బ్యారికేడ్ ఎందుకు వేశారు? బ్యారికేడ్ ఎందుకు వేశారు? బ్యారికేడ్ వేశారు దేనికోసం? బ్యారికేడ్ దేనికోసం వేశారు? యూటర్న్ చేయొద్దని కానా? ఎవరన్నా అంత దూరం పోయి పోతాడా? నేను ఈడికి పోవాలి నుంచి మీకు చెప్తారు మీడియాలో. మీరు ఏంటో లేదా? నేను మీడియా చేస్తున్న పని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే లైక్ చేయండి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు పెట్రోల్ ఎవరు పెడతారు మళ్ళీ అంతగానో? అడగండి మీరు. మీకోసం ప్రజల కోసం చేస్తున్నారు. నాకు అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. అయితే మళ్ళీ ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం అండి. ఏం చేస్తారండి మీరు? మెడల్ వేసుకొని మీడియా అంటే మెడల్ వేసుకుని తిరగాలండి. ఏ మీడియా అండి? హలో, మీరు మీడియా అంటారు. మీడియా హిట్ టీవీలో చేస్తా. ఏది మీ ఐడెంటిటీ కార్డ్ ఏది ఉంది? ఫోన్ లో ఉంది. చూపెట్టు. చూపిస్తా. మన ఇట్లా పోతా అంటుంటే మళ్ళీ అలౌ చేయండి. అలౌ చేయరు. రాంగ్ సైడ్ అలౌ చేయమండి. ట్రాఫిక్ జామ్. మేము రాంగ్ సైడ్ అలౌ చేయబట్టి బస్సు అలౌ చేయము. ట్రాఫిక్ జామ్ అవుతుంది. వెళ్ళండి మీరు మలపండి, బండి పట్టుకోండి. గడి ఇట్లా అవుతాయి. మేము చూపిస్తాను బరాబర్. మేము చేసి మేము చేస్తున్నాము. మీరు మమ్మల్ని మా డ్యూటీలో అడ్డంకం కలిగిస్తున్నారు. మీరు మా విధులకు అడ్డంకం కలిగిస్తున్నారు. 100% పంపిస్తాం. రాంగ్ సైడ్ ఎట్లా పోతున్నా? నడుపుకుంటా పోతున్నా అన్న. నడుపుకుంటా పోతున్నా. అందరూ పబ్లిక్ కూడా తిడతారు. కొంచెం మంది ఉండాలి. పబ్లిక్ కూడా తిడతారు. కొంచెం మంది తెలివి ఉండాలి మీకు. ఆయన ఏం తిట్టలే అన్న. బండి పడతా అన్నాడు ఆయన, అంతే. हमारा वीडियो निकाल रॉन्ग साइड अलाउ नहीं करते बोले थे हमारा वीडियो निकाल रही हूं. నేను ఇప్పుడు అంత దూరంకి వెళ్ళి అట్లా పోలేదా? ఇట్లా కమాన్లోకి వెళ్ళి పోదామంటే ఇట్లా బండి నొక్కుని పోతుంటే ఇస్తలేడు ఆయన. అవునండి, ఇది ప్రజల నడుపుకుంటా పోలే అన్న. నేను నడుపుకుంటా పోలే, బండి ఆపేసి ఇట్లా నూపుకుంటా పోయి ఆడ కమాన్లోకి వెళ్ళి అట్లా ఉంటుంది కదా, అట్లా పోదాం అనుకుంటుంటే పంపిస్తలేడు. ఇప్పుడు నేను ఇంత దానికోసం అదంతా తిరిగి పోలేదు కదా. నేను నార్మల్ గా ఇట్లా పోతున్నా. సపోర్ట్ చేస్తాను. నేను ఇప్పుడు నేను అంత దూరం పెట్రోల్ లేదు నా దగ్గర. పెట్రోల్ లేదు. రాంగ్ రూట్ పోలే నేను. నేను ఆడికెళ్ళి అట్లా పోతున్నా. నేను అట్లా కమాండ్లోకి వెళ్ళి పోదామని అనుకున్నా. తాళం తీసేసుకోండి ఆయన. అవునండి, రాంగ్ రూట్ పోదు. రాంగ్ రూట్ పోలేను నేను. బాబు
అన్న ఇప్పుడు ఎట్లా పోతారా అన్న నేను ఈడ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా. అన్న నువ్వు మీడియాడి కాదు చెప్తా నిన్ననే చెప్పిర్రు మొత్తం ఉన్నది నేను చేసిన నేను అది కానీ సరే సరే ఉన్నది ఓకే. నేను ఈడికి వెళ్ళి ఇట్లా కమన్లోకి వెళ్ళి పోదామని అనుకున్నా. నువ్వు చేసే తప్పు కాదన్నా నేను నా కోసం ఇప్పుడు నేను అందరు ప్రజల కోసం నేను వర్క్ చేస్తున్నా, పని చేస్తున్నా, డ్యూటీ చేస్తున్నా. నేను అందరూ అట్లా అంటే ఎట్లయితుంది? ఇప్పుడు అదంటలేనా నేను ఇప్పుడు నేను అంత తిరిగి పోలేను, నా దగ్గర అంత పెట్రోల్ లేదు. నేను 4 నేను ఏం బండి నడుపుకుంటా పోలే, రాంగ్ రూట్లో పోలే. నేను జస్ట్ పోయి ఇట్లా తిప్పుకొని కమన్లోకి వెళ్ళి పోదాం అనుకున్నా అంతే. ఆయన బండి తాళం తీసేసుకుంటానా. నువ్వు రాంగ్ రూట్ పోతున్నావు. నువ్వు రాంగ్ రూట్ పోలే అన్న, నేను బండి నడుపుకుంటా పోయి అడగాను సరే. రాంగ్ రూట్ అనవసరం కదా. నేనేం చేయాలి, ఆయన చేసిండు. పొమ్మన్నప్పుడు వచ్చేసేయాలా? చెప్తున్నా కానీ అంత దూరంకి వెళ్ళి పోనీకి నా దగ్గర పెట్రోల్ కి డబ్బులు లేవు. లేవు. బండి పెట్టేసి వెళ్ళిపోయి మాకేమవుతుంది? నేను అంత డ్యూటీకి పోలే కదా మళ్ళీ, డ్యూటీకి పోలే. నేనేం బండి నడుపుకుంటా కూడా పోతా అనలే అన్న. చెప్తాను నువ్వు డ్యూటీకి పోవాలా, ఎక్కడ పోవాలి, నేను పోలేను. ఇలా నువ్వు నీ పర్సనల్ మ్యాటర్ అది. అదంటలే అన్న, నేను బండి ఏం నడుపుకుంటా పోతలే. నేను ఇప్పుడు జస్ట్ చెప్తున్నా నువ్వు డ్రైవ్ చేయకుండా నువ్వు నడుపుకుంటా పోయినా ఆపోజిట్ వెహికల్ కాదు. నేను ఇప్పుడు అంత దూరం పోవడం కంటే నేను కమాన్లోకి వెళ్ళి పోవడం ఈజీగా కాదన్న. ఈ కమాన్ ఉంటది కదా చర్చ్ ఇట్లా ఇట్లా వచ్చిన ఇట్లా లేదు. అయితే నేను ఈడ ఆపిన బండి వచ్చి ఆ సార్ని అడిగిన, బండి ఉంది అన్నాడు. నేను అదే అన్న, నాకు ఈరోజు వచ్చిన ఈరోజే పెట్టిరు కదా. నేను అందుకని ఆడికి పోయినా, ఆడ లేదని ఇట్లా కమన్లోకి వెళ్ళి పోదాం అనుకున్నా. ఇక్కడ చూసిపోదాం అనుకున్నా, ఇక్కడ కూడా బంద్ ఉంది. సరే అని బండి తిప్పుకొని కమన్లోకి వెళ్ళి పోదాం అంటే బండి తాళం తీసేసుకుండే ఆయన. నేనేమి ఇప్పుడు బండి నడుపుకుంటా పోలే అన్న. నేను జస్ట్ ఆ బస్ స్టాప్ కాడ ఉండే బండి. ఒక్క నిమిషం అన్న, జస్ట్ అక్కడ బస్ స్టాప్ కాడ ఉండే బండి. నేను అట్లా దూరం నుండి పోలేక జస్ట్ ఆడికెళ్ళి అట్లా కమన్లోకి వెళ్ళి పోదామని తీసుకున్నా. రాంగ్ రూట్ ఏం పోతా అంటే నేను ఇట్లా పోతా అన్న, ఎమ్మెల్యే కాలనీలోకి వెళ్ళి. ఆపోజిట్ అన్న బ్యారికేడ్ ఆడు ఉందా పెట్టిరు కదా, ఆడికెళ్ళి అట్లా పోతా అన్న. అట్లా పోతలే, అట్లా కాదు నేను అన్నది. ఇట్లా 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 వచ్చిన నేను ఆడ బస్ స్టాప్ కాడ బండి ఇట్లా 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 వచ్చిన అట్లా పోదామని అనుకుంటుంటే ఆయన పంపిస్తలేడు, బండి తాళం తీసేసి. అట్లా కాదు నేను ఆడ ఏంటి అట్లా వచ్చిన ఇట్లా వచ్చిన ఈడ బంద్ ఉందని ఆడ బండి ఆపిన. బండి బస్ స్టాప్ కాడ ఆపిన. ఒక్క నిమిషం, బస్ స్టాప్ కాడ బండి ఆపిన. ఈడ బంద్ ఉందని చెప్పి ఆడ బండి పెట్టి వచ్చి నన్ను అడిగిన, బంద్ ఉంది తమ్ముడు అట్లా పోవాలన్నాడు. మళ్ళీ అంత లాంగ్ అయిపోతుందని నేను అట్లా పోదాం అనుకున్నా. అట్లా పోదామంటే బండి తాళం తీసేసుకోండు. నేను బండి పక్కన బంద్ చేసి నూక్కుంటా పోయినా అన్న. చేసిన తప్పు చేసుకొని ఒప్పుకుంటే నువ్వు వచ్చినా నువ్వు బండి పోకపోతే నువ్వు ఇష్టం అది. కానీ అట్లా పోవద్దు. ఆపోజిట్ బండి తాళం మీరు ఆపోజిట్ వాళ్ళకి బండి తాళం కోఆపరేషన్తో నడవాలి. మా కోసం కాదు చేసేది, బండి తాళం మీకోసమే. అప్పుడు మీరు కూడా కోఆపరేషన్ చేయాలా, మీ ప్రకారం నడుస్తుంది. ఎన్ని రోజులు ఉంటుంది ఇట్లా? ఇలా ఒక్కరోజేనా? రోజు ఉంటుందా? ఇలా ఒకరోజు ట్రయల్ నడుస్తుంది.